రైట్ ఇక తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ బాధ్యతలు చేపట్టారు. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్తా నియామకమయ్యారు. జితేందర్ స్వస్థలం పంజాబ్లోని జలంధర్. 1992 క్యాడర్కు చెందిన ఐపీఎస్ జితేందర్. 1990 క్యాడర్కు చెందిన రవి గుప్తా. తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ బాధ్యతలు చేపట్టారు. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్తా నియామకమయ్యారు. కాగా జితేందర్ స్వస్థలం పంజాబ్లోని జలంధర్. 1992 క్యాడర్కు చెందిన ఐపీఎస్ జితేందర్. రైట్గా తెలంగాణ నూతన డీజీపీ నియామకానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ని ప్రభుత్వం నియమించింది. కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన జితేందర్ తెలంగాణతో పాటు ఆంధ్రాలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేశారు. ప్రధానంగా తెలంగాణలో చూస్తే 92లో ఆయన నిర్మల్ ఏఎస్పీగా తన అక్కడ నియామకమయ్యారు. ఆ తర్వాత వరంగల్ రేంజ్ డిఐజీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన్ను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన్ని డీజీపీగా నియమించిందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ రవి గుప్తాను ఆయన గతంలో హోం సెక్రటరీగా ఉన్నారు. ఆ సమయంలో డీజీపీగా ఉన్న వ్యక్తి అంజనీ కుమార్ ఉన్నారు. ఆ ఎలక్షన్ సమయంలో ఆయన్ని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయడంతో తాత్కాలికంగా రవి గుప్తాకు డీజీపీ బాధ్యతలు అప్పగించింది ఫుల్ అడిషనల్ ఛార్జీతో. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇక పూర్తి స్థాయిలో జితేందర్ కు పదవి బాధ్యతలు అప్పచెప్పిందని చెప్పుకోవచ్చు. ఈ మేరకు ఆయన దాదాపుగా 14 నెలల పాటు డీజీపీగా కొనసాగుతున్నారు. ఆయన సర్వీస్ కూడా ఇంకొక 14 నెలలు మాత్రమే ఉంది. డీజీపీకి ప్రస్తుతం ఇంకా కొంతమంది పోటీ పడినప్పటికీ ప్రభుత్వం మాత్రం జితేందర్ వైపు మొగ్గు చూపిందనే చెప్పాలి. ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇంకా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీగా కూడా ప్రస్తుతం కొనసాగుతా ఉన్నారు. 14 నెలల పాటు ఆయన డీజీపీ పదవిలో కొనసాగబోతున్నారు. ఆ తర్వాత ఒకవేళ ప్రభుత్వం ఆయన సేవలను ఇంకేమన్నా ఒక 6 నెలల పాటు పొడిగిస్తే మరి కొంతకాలం డీజీపీగా కొనసాగే అవకాశం ఉంది. కాసేపటి క్రితమే డీజీపీగా నియమితున్నటువంటి జితేందర్ కాసేపటి క్రితమే సీఎం ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన డీజీపీగా 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించింది. ప్రస్తుతం డీజీపీ రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ మేరకు సీఐ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డీజీపీగా నియామకమైన జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.